ఓం నమ శివాయ. పూర్వం మూర్తి నాయనారని ఒక శివభక్తుడు ఉండేవారటండి. ఆ రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేసేవారట. ఎక్కడా శివార్చన జరగడానికి వీల్లేదని చెప్పారటండి. శివుడికి చందన సేవ అంటే ప్రీతండి. పైగా శివాభిషేకం చేస్తే చందన జలాలతోని పూర్తి చేయాలని, వేరొక ద్రవ్యంతో పూర్తి చేస్తే అది చెల్లదని ప్రమాణం అటండి. కాబట్టి చందనం లేకుంటే అభిషేకం జరగదు. పైగా చందనం అయిన తర్వాత విభూది, గంధం రాస్తారట చల్లదనం కోసం. అందుకని ఎక్కడా చందనం దొరకకుండా చేశాడటండి రాజు. శివాభిషేకం ఎవరైనా రహస్యంగా తనకి తెలియకుండా ఇళ్లల్లో చేస్తారేమోనని, గంధం లేకపోతే ఇంక చేయలేరు కదా అని చెప్పి గంధం ఎక్కడ దొరకకుండా చేశాడటండి. ఈ మూర్తి నాయనార్ రాజ్యమంతా వెతికారట. ఎక్కడా దొరకలేదంటండి చిన్న గంధపు చెక్క కూడాని. ఆయనకి చాలా బాధేసిందటండి. ఆయన ఇలా అనుకున్నారట, గంధపు చెక్కను తెచ్చి సానం మీద పెట్టి అరగదీస్తే సువాసనతో కూడినటువంటి నజ్జు ఇస్తుంది. ఈశ్వరుడికది ప్రీతి. ఈశ్వరుడు ఇచ్చిన చెక్క నాకు కూడా ఉంది. నేను నా మోచేతిని సాన మీద అరగదీస్తాను. వచ్చిన నజ్జుని శివుడికి అభిషేకం, అలంకరణ చేస్తాను గంధంలా అని అనుకున్నారట. అనుకొని అతని మోచేతిని అరగదీశారటండి. అప్పుడు చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకు తప్పుకుంది, ఎముక అరిగిపోతుందటండి. ఇక చూడలేకపోయారటండి ఆ శంకరుడు. అంతే ఒక్కసారిగా ఆయన చేసుకున్నటువంటి పార్థివలింగంలోంచి బయటికొచ్చేసారట. వచ్చి గబగబా చేపట్టుకున్నారటండి. "ఎంత సాహసం చేశావయ్యా! గంధపు చెక్క దొరకలేదని, అవి దొరకకుండా రాజు చేశాడని, నీ చేతిని సాన మీద అరగదీస్తావా? రేపటి నుంచి ఎక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని నేను మారుస్తాను ఒక్క రోజులో రేపటి రోజున" అని అన్నారటండి. అలాగే జరుగుతుంది అని అన్నారట. అంతే ఆ రాత్రి మూర్తి నాయనారు పడుకున్నాడు. రాజు పడుకున్నాడట. ప్రాతకాలమునే మూర్తి నాయనారు శివాలయానికి వెళ్ళారట. అదే సమయంలో ఈ రాజు మృత్యువశుడైపోయాడట. అతనికేమో కొడుకులు లేరటండి. ఇప్పుడు ఎవరికివ్వాలి రాజ్యం? ఆ రోజుల్లో ఒకే ఒక పరీక్ష ఉండేదటండి. ఒక పూలదండను ఏనుక్కిచ్చి అది దాని కళ్ళకి గంతలు కట్టేసేవారట. అది ఎవరి మెడలో వేస్తదో వాళ్ళకి పట్టాభిషేకం చేస్తామన్నారటండి. అప్పుడే మూర్తి నాయనార్ దేవాలయం నుంచి బయటకొచ్చాడటండి. ఏనుగు అటుగా వెళ్ళి మూర్తి నాయనార్ వాసన తగలగానే 2 కాళ్ళు చాపి భూమి మీద చోటిచ్చి ఆయన్ని కాళ్ళ పైనుంచి పైకెక్కించుకుంటూ దండ అతని మెడలో వేసి అతనికి అంతఃపురానికి తీసుకెళ్ళిపోయిందటండి. మోపు మీద కూర్చోబెట్టుకొని. ఆయనకే పట్టాభిషేకం చేద్దామని మర్నాడు మూర్తి నాయనార్నే రాజుగా అభిషేకం చేశారట. అప్పుడు ఆయన అన్నారట, "నాకు అభిషేకాలు వద్దు. నాకు విభూతితో చెయ్యండి" అని అన్నారట. అలాగే చేయించుకున్నారట. ఆ తర్వాత "నాకు బంగారు కిరీటం వద్దు. రుద్రాక్ష కిరీటం కావాలని" అదే పెట్టుకున్నారటండి. ఎక్కడ చూసినా శివార్చనలేనటండి. రాజ్యమంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లిందటండి. కనుక మీరు ఆలోచించండి. పరమేశ్వరుడు చేయలేనిది ఏముందండి? ఆయన ఏమైనా చేయగలడండి. మనకు ఇలాంటి మూర్తి నాయనార్ లాంటి ఎన్నో యథార్థ కథలున్నాయండి. ఆ ఈశ్వరుడి యొక్క మహిమను తెలపడానికి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.